హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకునే మటన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తే ఎంతో ఈజీగా రుచికరమైన బిర్యానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ముందుగా మటన్ అయితే చూసారు కదా, మటన్ తెప్పించేసాను లిషియస్ నుంచి. దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని పీసెస్ని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మ్యారినేషన్ కోసం. ఇప్పుడు మీకు దీని మ్యారినేషన్ కోసం పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మటన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, నిమ్మకాయ అయితే అవసరం అవుతాయి. సో ముందుగా పీసెస్ తీసేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. ఈ స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి, మీ స్పైస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో చిన్న పాప తింటుంది కాబట్టి నేను కొంచెం మైల్డ్గానే చేస్తాను. మామూలుగా కూడా మేము ఎక్కువ స్పైస్ తినము, దాన్ని బట్టి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం మటన్ మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా అండ్ కొంచెం పెరుగు అండ్ నిమ్మకాయ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మ్యారినేషన్లోనే మన టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది. ఇది మీరు వీలుంటే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. అలా కుదరలేదు అని అలాగా అంటే మార్నింగే మ్యారినేట్ చేసినా సరే ఒక 2 hours మీరు రిఫ్రిజిరేట్ చేసుకుంటే చక్కగా మ్యారినేట్ అయిపోయి మటన్ అంతా సాఫ్ట్ అవుతుంది. జనరల్గా మటన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, మీరు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోగలిగితే అంత ఫాస్ట్గా పీసెస్ కుక్ అయిపోయి బాగుంటాయి. సో ఇక్కడైతే ఈ మిక్స్ని అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా నేను చెప్పినట్టే ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసేసుకుంటే మీకు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే పూర్తయిపోయినట్టే. ఇప్పుడు నేను దీన్ని చక్కగా క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతో నీట్గా కవర్ చేసేసి రిఫ్రిజిరేట్ అయితే చేసేస్తాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా షేర్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో మీ చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఒక చిన్న లైక్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, క్లింగ్ ర్యాప్తో అయితే కవర్ చేసేస్తున్నాను. ఇంకా మీరు బిర్యానీ ఎలా చేస్తారు? మీకు పులావ్ ఇష్టమా, దమ్ బిర్యానీ ఇష్టమా అనేది నాతో చెప్పండి. కొంతమందికి రెండింటికి డిఫరెన్స్ కూడా తెలియదు. పాపం పులావ్ చేసుకొని దాన్నే బిర్యానీ అని చెప్తూ ఉంటారు. నేను చాలా కామెంట్స్ కూడా చూస్తాను. ఇలా అయితే నేను రిఫ్రిజిరేట్ చేసేసుకుంటున్నాను. 2 hours నేను అలా మ్యారినేషన్కి వదిలేసాను. తర్వాత బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, సింపుల్గా ఇంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసేసుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వాటిని అయితే యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసిన వెంటనే మీరు సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి. అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ మంచి కలర్లో ఉంటాయి, ప్లస్ త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. మీరు సాల్ట్ యాడ్ చేయకపోతే ఎక్కువసేపు పడుతుంది అండ్ క్రిస్పీగా రావు. సో అది సాల్ట్ యాడ్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే వీటిని కొంచెం అటు ఇటు వెళ్ళడానికి కుదరదు, మనం వదిలేసి దగ్గరే ఉండి నీట్గా ఫ్రై చేసుకోవాలి. పెద్ద టైం ఏం పట్టదులేండి, 5 to 10 minutesలో అయిపోద్ది. బిర్యానీ కోసం ఆ మాత్రం చేయలేమో చెప్పండి? అసలే బిర్యానీ అంటే ప్రాణం. మా ఇంట్లో అయితే బిర్యానీ లేని సండే ఉందంటే అబ్బో అంటారు. కంపల్సరీ ఏదో ఒక బిర్యానీ అయితే నడుస్తూనే ఉంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినట్టే. వీటినైతే నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈ గ్యాప్లో ఒక క్లిప్ మిస్ అయింది. అది నా దగ్గర ఎలా మొబైల్ నుంచి మిస్ప్లేస్ అయిందో తెలియలేదు, కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మీరు 2 hours మ్యారినేషన్ తర్వాత ఆ మటన్ మిక్చర్నంతా ప్రెషర్ కుక్కర్లో తీసేసుకొని నేనైతే మా దగ్గర మటన్ కొంచెం ముద్దుగా ఉంటుంది కాబట్టి ఒక 5-6 విజిల్స్ అయితే ఇచ్చాను. మీ దగ్గర లేత మటన్ ఉండేలా ఉంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే ఇవ్వండి. మీరు అందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయద్దు. మనం మ్యారినేట్ చేసేప్పుడు వేసాం కదా, అదే సరిపోతుంది. ఇక్కడ చూస్తే నాకు పీస్ కూడా 70% కుక్ అయ్యేలా చూడండి పీస్ని, మిగతా 30% దమ్లో వెళ్ళిపోద్ది. మీకు చికెన్, ప్రాన్స్ ఇలాంటివి అయితే దమ్లో బాగానే దమ్ అయిపోతాయి, కానీ మటన్ డైరెక్ట్ దమ్ పెట్టేస్తే మీకు కుక్ అవ్వదు. కంపల్సరీ ప్రెషర్ కుక్ చేసుకోవాల్సిందే. ఇంకెక్కడైతే బిర్యానీ దమ్ పెట్టేయడానికి రెడీ చేసేస్తున్నాను. మటన్ కూడా రెడీ అయిపోయింది కదా. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె అయితే తీసుకున్నాను. తర్వాత అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేయండి. అవి యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత
గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయండి. తర్వాత కొంచెం నార్మల్ ఆనియన్స్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ టైంలో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీ బిర్యానీకి. అండ్ ఇక్కడ కంపల్సరీ మింట్ వేసుకోవాలి. బట్ నేను ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు, అందుకని అవాయిడ్ చేస్తాను. ఇంక ఇలా ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా, మనం మటన్ మ్యారినేషన్లోనే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం సపరేట్గా స్పైసెస్ వేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గా నా కుక్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవడమే. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది చూసారా, మనం అస్సలు వాటర్ పోయకుండా కుక్ చేసినా సరే ఇంత వాటర్ అయితే వస్తుంది మటన్లోంచి. కాబట్టి దీన్ని బాగా దగ్గరకు చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మంచిగా దగ్గరే ఉండి నీట్గా కలుపుతూ మటన్ అయితే కుక్ చేసుకోండి. ఈ గ్యాప్లో మనం దమ్ పెట్టాలంటే బాస్మతి రైస్ కూడా రెడీ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అందులో సరిపడా వాటర్ పోసి, మనం ఎలాగో స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి వాటర్కి మెజర్మెంట్ ఏం లేదు, సరిపడా చూసి పోసుకోండి. మళ్ళీ దీనిలో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసి కొంచెం నెయ్యి కనుక వేసారంటే మీకు కొంచెం సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకోండి. అప్పుడు మీకు రైస్ అంటుకోకుండా ఒకదానికొకటి పొడి పొడిగా వస్తుంది. కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటారు, మీ ఇష్టం. నేనైతే వేయను, జనరల్గా రెస్టారెంట్స్లో కూడా వేయరు అది. ఇక్కడైతే రైస్ని కుక్ చేసేసుకోవడమే. ఇలా కలుపుతూ జెంటిల్గా మిక్స్ చేయండి. బాస్మతి రైస్ కదా, బ్రేక్ అయిపోతుంది. ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది చూసారా చక్కగా. ఈ టైంలో 70% కుక్ అయితే చాలు. ఇక్కడ మన మటన్ కూడా దగ్గరకు వచ్చేసింది. కొంచెం ధనియా కొత్తిమీర అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఈ రైస్ని అయితే ఇలా స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటూ పైన, నేను లేయర్స్ వేసేంత లేదు, నేను కొంచెమే చేస్తున్నాను కదా. ఇది 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అంతే. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే ముందు రైసు, మధ్యలో కర్రీ, పైన రైస్, అలా లేయర్స్ వేసుకోండి. నేనైతే సింగిల్ లేయరే వేసేస్తున్నాను. కింద కర్రీ ఉంది కదా, పైన రైస్ అంతా వేసేసి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా, కొద్దిగా మటన్ మసాలా పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకొని నెయ్యి వేసేసారంటే ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేను చెప్పినట్టే మసాలాలు కూడా అన్నీ స్ప్రింకిల్ చేసేసాక లైట్గా అక్కడక్కడ గీ అయితే వేసేసుకోండి. దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు ఫుడ్ కలర్స్ కావాలంటే ఇక్కడే గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు. తర్వాత దీనికి చక్కగా ఫాయిల్ పేపర్ పెట్టేసి సీల్ చేసేస్తాను. ప్యాన్కి అంతా పెట్టేసి దీని మీద ఇలా మూత పెట్టేసి వెయిట్ పెట్టేసుకొని చక్కగా ఒక 1/2 అవర్ పాటు మంచిగా దమ్ అవ్వనివ్వండి. మన మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు మనకి. 1/2 అవర్ to 40 minutes దమ్ అయితే సరిపోతుంది. అది అలా దమ్ముకు పెట్టేసి, మరి బిర్యానీ అంటే మా వాళ్ళకి గ్రేవీ లేకపోయినా పర్లేదు కానీ కంపల్సరీ రైతా మాత్రం కావాలి. ఇక్కడ నేను రైతా అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసాను, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని సరిపడా పెరుగు వేసుకోండి. ఈ రైతాలో మీరు జీరాని అప్పటికప్పుడు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసిన పౌడర్ వేసుకోండి. అది డైజెషన్కి మంచిది, రైతాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నార్త్ సైడ్లో రోటీస్లో కంపల్సరీ రైతాలో అది యాడ్ చేస్తారు. రోటీస్తో వాళ్ళు డైలీ కర్డ్ తింటారు కదా, అది కంపల్సరీ ఆ జీరా పౌడర్ వేసుకునే తింటారు. డైజెషన్కి చాలా మంచిది. బిర్యానీ అంటే హెవీ ఫుడ్ కదా, సో ఇలాంటి రైతాతో లాస్ట్లో ముగించామంటే మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. ఇక్కడ నేను చెప్పినట్టే సాల్ట్ అండ్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన జీరా పౌడర్ అయితే వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను. రైతా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా దమ్ కూడా అయిపోతే మనం మంచిగా సర్వ్ చేసుకొని ఎమ్మి మటన్ బిర్యానీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీకు మటన్ బిర్యానీ ఇష్టమా, మటన్ పులావ్ ఇష్టమా, నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఏదన్నా దమ్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఎప్పుడైనా స్పెషల్గా పులావ్ తినాలి అనుకుంటే చేస్తాను, కానీ అదర్వైజ్ ఐ ప్రిఫర్ దమ్ బిర్యానీసే. ఇక్కడైతే టైం అయిపోయింది. నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి చూస్తాను, మీకు చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి కదుపుతున్నాను, అడుగు పట్టదు అండ్ చక్కగా నీట్గా అయితే దమ్ అయిపోయింది. పీస్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను, మెత్తగా ఉడికింది. సో అది ఇక్కడైతే ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. అప్పటికే మా వాళ్ళు బాగా ఆకలిగా ఉన్నారు. బిర్యానీ అంటే ఆ స్మెల్తోనే ఎక్కడలేని ఆకలి వచ్చేస్తుంది కదా, అదనమాట. ఇక్కడైతే నేను సర్వ్ చేసేసుకొని చక్కగా ఆనియన్స్ కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఆనియన్, లెమన్, రైతా వేసుకొని తింటుంటే
అబ్బబ్బబ్బబ్బా! స్వర్గం ఎక్కడో లేదండి బాబోయ్! మనలాంటి ఫుడ్డీస్‌కి ఫుడ్ తినడంలోనే స్వర్గం ఉంది. మనలాంటని మమ్మల్ని కలుపుకుంటావేంటి అంటారా? మీలో ఎవరో కూడా నాలాంటి ఫుడ్డీస్ ఉంటారు కదా! వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడీతోనే ఇన్‌స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ నాకు డీఎం చేసేయండి. మనం మాట్లాడుకుందాం. నేనైతే చక్కగా మా వాళ్ళిద్దరికీ సర్వ్ చేసి ఇచ్చేసి నేను కూడా పెట్టుకొని టేస్ట్ అయితే చేసేస్తాను. హలో! చూసారా, నేను నా మటన్ బిర్యానీతో రెడీ అయిపోయాను. ఇదే మెజర్మెంట్స్తో చక్కగా చేసుకోండి. ఈజీగా సింపుల్గా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఏ బిర్యానీ అయినా ఈజీగా హాయిగా హైజీన్గా ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. కొంచెం కాదు, బాగానే పెట్టి కష్టపడాలి. మీకు పీస్ చూపిస్తాను. బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో అది నేను చెప్పినట్టే సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి చక్కగా మీకు టైం ఉంటే ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టేయండి. ఇంకా సాఫ్ట్గా త్వరగా ఉడికిపోద్ది. నేను మార్నింగ్ తెప్పించాను, 2 అవర్స్ మ్యారినేట్ చేశాను కాబట్టి కొంచెం ఎలా అయినా మా దగ్గర ఇక్కడ కొంచెం మటన్ ముద్దురుగానే ఉంటుందిలేండి. కొంచెం 5-6 విజిల్స్ ఇవ్వాలి. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. సరిపోయింది, ముక్క ఉడికింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అసలు చాలా చాలా బాగుంది. కాంబినేషన్కి అయితే చేశాను. అది నేనైతే నా లంచ్ ఎంజాయ్ చేసేస్తాను. మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో నాతో చెప్పండి. బాయ్ బాయ్.